హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చూశాను, చాలా బాగుంది. పైగా ఈ సినిమా 45 days లో తీశారంటే చాలా గ్రేటు. ఈ క్రెడిట్ అంతా ఖచ్చితంగా డైరెక్టర్ హరీష్ శంకర్ గారికి దక్కాలి. ఇంకా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ థియేటర్స్ లోకి వచ్చేసారు. ఈ మధ్య హరిహర వీరమల్లు, ఓజీ, ఈ రోజు చూసుకుంటే ఉస్తాద్ భగత్ సింగ్, అన్ని సినిమాలు హిట్లైనాయి. చాలా ఆనందంగా ఉంది నాకైతే. ఇంకా మెయిన్ ఈ సినిమా మ్యాటర్లోకి వస్తే, సినిమా చూస్తున్నంతసేపు ఎక్కడైతే బోరింగ్ అయితే లేదు, కానీ కొంచెం అనమాట, అంటే ఎక్కడో కొంచెం డిసప్పాయింటెడ్ అనేవి కొద్దిగా కనబడుతున్నాయి. అవి ఏంటో కాదు, అంటే చాలా మంది ఏమంటున్నారంటే గబ్బర్ సింగ్, భీమల్ నాయక్, అంటే ఈ సినిమాలన్నింటినీ కొంచెం మిక్స్ చేశారా, అంటే ఓజీ కూడా కొంచెం మిక్స్ చేసినట్టు ఉందేమో అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. కానీ ఎవరెవరి అభిప్రాయం వాళ్ళది. అంటే కొంతమందికి ఈ సినిమా బాగుందన్నారు, కొంతమంది బాగాలేదన్నారు. ఇంకా ముఖ్యంగా స్టోరీ విషయానికి వస్తే మాత్రం, స్టోరీ అయితే కొంచెం పాత లెక్కలోని స్టోరీ ఉంది. అంటే ఇంకా కాస్త కొత్త క్రియేట్ చేస్తే బాగుందని నా అభిప్రాయం. ఇంకా మన జనాలందరూ కూడా ఏంటంటే, అందరి నోట్లో నుంచి ఒకటే మాట, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు థియేటర్లోకి వచ్చారు, చూస్తున్నాం, మాకు అంతే చాలు. అంటే ఫ్యాన్స్ ఒక పండగ అయిపోయింది అనమాట ఇది. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే మాత్రం నిజంగా అసలు పాటలు అన్ని బాగున్నాయి. ఒక్క బీజిఎం ఏంటంటే, కొన్ని బీజిఎంస్ అయితే అసలు బా గూసు బంప్స్ అంతే. ఇంకా మన డిఎస్వి ఒక పక్క, తమన్ ఒకవైపు, ఇద్దరైతే కలిసే దీనికి మ్యూజిక్ ఇచ్చారు. ఇంకా శ్రీలీల, రాశికన్నా, ఇంకా వీళ్ళిద్దరు స్టోరీలు కూడా, ఇంకా శ్రీలీలదైతే కాస్త టాప్ లో ఉంది, రాశికన్నది పెద్దగా చెప్పుకోదగ్గంతగా లేదు. కాబట్టి కొంచెం రాశికన్నాకి, అంటే రాశికన్నా ప్లేస్ లో ఎవరిని పెట్టి చేసినా కూడా ఓకే అయ్యేట్టుగా ఉంది. అంటే హీరోయిన్ ఉన్నా ఒకటే, లేకపోయినా ఉన్నా ఒకటే, ఆ ఫీలింగ్ అయితే కొద్దిగా కనపడింది. కానీ శ్రీలీల విషయంలో మాత్రం ఆ ఫీలింగే లేదు అసలు ఎక్కడ. పైగా శ్రీలీల, నేనేమన్నానంటే సినిమా చూడక ముందు, శ్రీలీల స్టూడెంట్ ఏమైనా జాబ్ చేసే అమ్మాయేమో, ఆ మన పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వస్తుంది, ఏదైనా కంప్లీట్ తర్వాత హెల్ప్ చేశారో అనుకున్నా. కానీ అక్కడ చూస్తే ఏమైందంటే, శ్రీలీల మెయిన్ హీరోయిన్, శ్రీలీలతో పెళ్లి అవ్వడం, శ్రీలీల చనిపోవడం, శ్రీలీలను చంపడం, అంటే ఈ స్టోరీ ఇలా క్రియేట్ చేశారనమాట స్టోరీ అంతా. కాబట్టి శ్రీలీల కోసం, శ్రీలీల చుట్టూ స్టోరీ అంతా తిరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఇలాంటివన్నీ చూస్తుంటే కూడా చాలా ఎక్సైట్మెంట్ అయితే ఉంది. కానీ ఎక్కడో పైగా కాస్త ఇంకా 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 ఇది ఎక్కడ డల్ అయింది, స్టోరీలో పట్టు లేదా మ్యూజిక్ ప్రాబ్లమా, లేదా పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా, పవన్ కళ్యాణ్ గారి అయితే ఏం లేదు చెప్పుకోవాల్సింది. ఇంకా డైరెక్టర్ హరీష్ శంకర్ గారు, మిస్టర్ బచాన్, ఇంకా ఆ సినిమా టైప్లోనే కొద్దిగా ఇక్కడ కూడా అదే లెవెల్లో. అంటే ఎన్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే, హరీష్ శంకర్ గారు కొద్దిగా వెనకబడిపోయారు. అంటే టెక్నాలజీ తగ్గట్టు అతను ముందుకు వెళ్ళట్లేదు, టెక్నాలజీ తగ్గట్టు అతనికి రావట్లేదు, టెక్నాలజీ వాడుకోవడం తెలియట్లేదు అంటున్నారు అందరూ. గబ్బర్ సింగ్ సినిమా ఒక 14 ఏళ్ల క్రితం చేస్తే ఆ సినిమా పెద్ద హిట్ అయింది. కానీ ఇప్పుడు ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మరి ఆశించినంత లెవెల్ లేదు. కానీ డైరెక్టర్, హీరో సేమ్ ఇద్దరు ఒకరే అక్కడ. కానీ ఏంటంటే కాస్త మైనస్ పాయింట్లు ఎవరిలో ఉందో అర్థం కాల. సరే చూద్దాం, ఇంకొక 1 week లో లేదా 10 days లో ఇంకా సినిమా గురించి క్లారిటీగా అందరికి, జనాలందరికీ అర్థమైపోద్ది. ఇంకోటి ఏంటంటే, ఈ సినిమా ఇప్పటికీ ఒక 100 crores అయితే దాటిందని అనుకుంటున్నా. నా వరకు నేనేమన్నానంటే, ఈ సినిమాకి అట్లీస్ట్ ఒక 300 crores లేదా 400 crores రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే తెలుగు సినిమా ఫీల్డ్ కానీ, పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ కానీ ఎక్కడ డౌన్ అవడం నాకైతే ఇష్టం లేదు. అందుకని ఈ సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నాను. ఇంకా ఈ సినిమాలో అందరు యాక్టర్స్ అయితే చింపేశారు, అందరూ బాగున్నాయి. రావు రమేష్ గారు కానీ, ఈ విలన్ గారిని, ఆ విలన్ అతను తమిళ్ అనుకుంటా, అతను విలన్, అతను కూడా చాలా బాగా యాక్టింగ్ చేశాడు. ఇంకా డైరెక్టర్ హరీష్ శంకర్ గారు అయితే అసలు, ఇంకా డైరెక్టర్ ఓన్లీ మొత్తం డైలాగులే ఉన్నాయి. డైలాగులు అయితే చాలా వెరైటీగా ఉన్నాయి. అంటే గాజు మీద కానీ, ఇచ్చి పడేసే గోత్రం, తీసిపడే, అవన్నీ ఏంటంటే ఏంటంటే, అంటే గబ్బర్ సింగ్ సినిమాలో కూడా సేమ్ ఇదే డైలాగ్ అనమాట. పేరు గోత్రం చెప్పుకోవడం, నేను గుడికి వచ్చాను అంటాడు, ఆ డైలాగ్ ఇక్కడ. కానీ ఇక్కడ ఏంటంటే ఈ ట్రెండ్ తగ్గట్టు, అంటే గబ్బర్ సింగ్ సినిమా అప్పుడు అతను రాజకీయాలు లేడు, కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి పెద్ద పదవిలో ఉన్నాడు కాబట్టి, డిప్యూటీ సీఎం గా, దానికి తగ్గట్టు డైలాగులు అయితే కొన్ని రాశారు. కానీ సినిమా ఎక్కడో కోస్త మెల్లగా డౌన్ అవుతానే ఉంది. అది ఇక్కడ బాధ. జనాలకి ఏంటంటే ఎంటర్టైన్మెంట్ కావాలి, అంటే సినిమాలో కొత్తదనం కావాలి. హరీష్ శంకర్ గారు ఏమంటారంటే, కొత్తగా తీస్తే చూడట్లేదు అంటారు. అంటే జనాలకి చూపించే బాధ్యత డైరెక్టర్స్దే, అంతే. ఇది మాత్రం నిజం. ఎందుకంటే డైరెక్టర్లకి ఒక రావాలన్నమాట. డైరెక్టర్స్ అందరూ ఏంటంటే టెక్నాలజీని వాడుకోవాలి, ప్రజల్ని అట్రాక్షన్ చేయాలి.
సరే, ఇంకా మొత్తానికి అయితే ఈ సినిమా గురించి చెప్పుకోవాల్సింది అయితే మొత్తం చెప్పేశాను. ఇంకొక వారం 10 days లో ఈ సినిమా కలెక్షన్స్ బట్టే సినిమా ఆడుతుందో లేదో అనేది డిసైడ్ అవుద్ది. ఇంకా నెక్స్ట్ మూవీ అన్న వీళ్ళిద్దరు కలిసి బాగా తీయాలి. ఆ సినిమా మంచి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి. అట్లీస్ట్ ఒక 1000 కోట్లైనా ఆ సినిమాకి ఆదాయం రావాలి. జై పవర్ స్టార్.